కాదు ఫస్ట్ డేని ఈ పోస్ట్ మార్టంకి తీసుకెళ్లి ఎంక్వైరీ జరిగేటప్పటికి ఈ ఫుటేజ్లు ఏమి రాలేదండి. కాబట్టి ఇది మనకి అంత వెంటనే అతనికి వాళ్ళ బంధువులను అడిగే ఛాన్స్ లేదు. ఇక్కడ ఇద్దరు బామ్మర్దులు వచ్చారు. కానీ ఒక అమ్మాయి నాకు వాళ్ళ సిస్టర్ అంట. అమ్మాయి విశ్లేషణ నాకు ప్రవీణ్ అని బాగా తెలుసు అని చెప్పేసి ఒక అమ్మాయి యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టింది. నాకు ప్రవీణ్ అన్న బాగా తెలుసు, ఇది ప్రవీణ్ అన్నది కాదు, ఇది 100% నేను చెప్తున్నాను. నేను చెప్పిన మాటలన్నీ అమ్మాయి మాటలే. ఓకే, దాంతో అమ్మాయి దగ్గరగా ఉన్న అమ్మాయి ఒక్కసారి హర్ష్ కుమార్ గారు ఒక్కసారి హైదరాబాద్ లో ఎక్కడైతే ప్రవీణ్ గా చెప్పబడుతున్న వ్యక్తి మద్యాన్ని కొన్నారు, 12:24 మద్యాన్ని కొన్నారు. ఆ షాపు ఓనర్ మాట్లాడారు. ఒక్కసారి ఆ బయట కూడా మీకు వినిపిస్తాను. ఇప్పుడే మన వాళ్ళు వెళ్ళి ఆ బయటని తీసుకున్నారు. ఒకసారి ఆ షాప్ ఓనర్ చూద్దామండి. ఒకసారి షాప్ ఓనర్ ఏం మాట్లాడాడు బయట ప్లే చేద్దాం. పీసీఆర్ ప్రవీణ్ పగడాల 24 తారీఖు మధ్యాహ్నం 12:13 వచ్చిండు. 2 బడువేర్ టిన్లు, 2 జిన్ను 60 ml, రమ్ము 60 ml 2 తీసుకొని పోయిండు. మా దగ్గర బిల్ చేసిండు. 950 బిల్ అయింది. ఒక్కడే వచ్చిండు, బుల్లెట్ మీద వచ్చిండు, ఒక్కడే వచ్చిండు. ప్రవీణ్ పగడాల 24 తారీఖు మధ్యాహ్నం 12:13 వచ్చిండు. 2 బడువేర్ టిన్లు, 2 జిన్ను 60 ml, రమ్ము 60 ml 2 తీసుకొని పోయిండు. మా దగ్గర బిల్ చేసిండు. 950 బిల్ అయింది. రైట్. హర్ష్ కుమార్ గారు, అంటే హైదరాబాద్లో మీరు ఒక మాట అన్నారు, మీరు చాలా నిశితంగా పరిశీలిస్తారు కాబట్టి, మీరు ఒక రాజకీయ నాయకుడిగా ఒక నాయకుడిగా మీరు ఉన్నారు కాబట్టి చాలా నిశితంగా పరిశీలిస్తారు. సో విజయవాడ వెళ్ళేసరికి మనిషి మారిపోయాడు అని మీరు అన్నారు. సో ఇక ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి హైదరాబాద్లో 12:14 షాపులోకి వచ్చి కొంత మద్యాన్ని కొనుగోలు చేసి వెళ్ళారు. అది ప్రవీణే అని షాప్ ఓనర్ ధృవీకరిస్తున్నాడు. ఆయన